బ్యాక్ టు న్యూస్ మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. హోలీ పౌర్ణమిని పురస్కరించుకుని భద్రాద్రిలో సీతారాముల కళ్యాణ పనులకు ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. ఈ నెల 27, 28న జరగబోయే శ్రీరామ నవమి, శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా పసుపు కొమ్ములు దంచి కళ్యాణ తలంబ్రాలు కలిపే కార్యక్రమం నిర్వహించారు. దీంతో పాటు సీతారాములకు డోలోత్సవం, వసంతోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించి స్వామివారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. మిథిలా ప్రాంగణంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, ఆలయ ఈవో దామోదరరావు అర్చకులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక తలంబ్రాలు కలిపే కార్యక్రమం వేలాది మంది భక్తుల సమక్షంలో కొనసాగింది. వేదికపై వసంతోత్సవంలో భాగంగా సీతారాముల ఉత్సవ మూర్తులకు సహజ సిద్ధమైన వసంతాలతో అభిషేకం నిర్వహించారు. రంగులు చల్లే వేడుకను అత్యంత వైభవపేతంగా అర్చక బృందం నిర్వహించారు. డోలోత్సవం, వసంతోత్సవం వేడుకల్లో భక్తులు ఎంతో ఆనందోత్సాహాలతో ఒకరికొకరు వసంతాలు చల్లుకునే కార్యక్రమం నయనానందకరంగా సాగింది. ఈ విశేష కార్యక్రమంలో ఆస్థాన విద్వాంసులు రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలను ఆలపించగా స్వామివార్లకు అర్చకులు నక్షత్ర కుంభహారతులను సమర్పించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు. అలాగే లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా ఈ పాల్గొన పూర్ణిమ ఉత్తరా నక్షత్రంలోనే జరిగింది అని చెప్పి మనకి ఆగమ శాస్త్రం ద్వారా తెలుస్తున్నటువంటి విషయం. అటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ రోజున భద్రాచల క్షేత్రంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో తలంబ్రాలు కలిపేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అనాదిగా మనకి ఈనాడు స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కలశ స్నాపన నిర్వహిస్తారు. ఆ తర్వాత పసుపు కొట్టేటువంటి కార్యక్రమాన్ని పసుపు దంచుతారు కొమ్ములతో. ఆ తర్వాత అలా దంచినటువంటి దీన్ని స్వామివారికి సమర్పించి ఆ తర్వాత తలంబ్రాలను కలిపేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ తర్వాత వసంతోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది దేవస్థానంలో. అలా నిర్వహించబడేటువంటి కార్యక్రమాన్ని సామాన్య జనులు పెళ్లి కొడుకు చేసినట్టుగా భావిస్తారు. అలాగే శ్రీరామనవమి కళ్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టినట్టుగా పెళ్లి పనులు ప్రారంభించినట్టుగా సామాన్యులు భావిస్తారు.